నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తివైతే అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో నీ ముందు ఎంత గడ్డు పరిస్థితి ఉన్నా నా దేవుడు తప్పక నన్ను కనికరిస్తాడు. నా దేవుడు తప్పక నన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడు తప్పక నన్ను లేవనెత్తుతాడు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నా కుటుంబంలో సమాధానము, సంతోషము, సమృద్ధి దేవుడు కలుగ చేస్తాడు అని దేవునిపై మికుటమైన విశ్వాసంతో నీవు అడుగులు ముందుకేస్తే తప్పక నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఏమో చేస్తాడో లేదో, అయ్యిద్దో లేదో, నాకు ఆరోగ్యం కుదుట పడుతుందో లేదో, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయట పడతానో లేదో, నా కుటుంబంలో మంచి రోజులుగా చూడగలను లేదో అనే సంశయ మనస్సుతో దేవుణ్ణి శోధించే వ్యక్తిగా, విసిగించే వ్యక్తిగా, అపనమ్మికను కనపరిచే వ్యక్తివి నీవైనట్లయితే దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు. నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడే, ఆయన మహిమ పరిచినప్పుడే ఆయన మహిమ కార్యాలు నీవు చూడగలవు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయనపై ఆధారపడి ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా నీవెందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించు.